హలో నమస్తే యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు రెసిపీ పొడుగు వంకాయ కర్రీ ఎలా చేయాలి, త్వరగా చేయడం ఎలా, ఈరోజు వీడియోలో చూసేద్దాం. ముందుగా వంకాయల్ని వాటర్తో వాష్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో వంకాయల్ని మనము వాటర్లో సాల్ట్ వేసి దాంట్లో నానబెట్టుకుంటాం కదా, అదే ప్రాసెస్లో ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫ్రై చేసుకోవాలి. మనకి ఆయిల్లోనే కొంచెం మగ్గిపోతుంది. వాటర్ ఇక్కడ ఏం యాడ్ చేయమండి, జస్ట్ ఆయిల్లోనే మగ్గిపోతుంది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, వర్కింగ్ ఉమెన్, సో ఇలా మనకి క్విక్గా కర్రీస్ చేసుకోవాలి, టైం ఉండదు కాబట్టి సింపుల్గా ఎలా చేయాలో నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను నేను. సో ఇలా మనము వంకాయలు కొంచెం మగ్గాక టర్మరిక్ పౌడర్, అలాగే కొంచెం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. కలిపేసుకొని టొమాటో కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. సో టమాటోస్ కూడా కొంచెం మగ్గాక కారం యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. సాల్ట్ కూడా ముందుగానే యాడ్ చేసుకోండి. నేను ప్రతి కర్రీలో ఇలాగే ముందుగానే యాడ్ చేశాను సాల్ట్, ఎందుకంటే వాటర్ మనకి అవసరం పడదు, తొందరగా కుక్ అవుతుంది కర్రీ. సో కర్రీ రెడీ అయిపోయింది, మనం బాక్స్లోకి సర్వ్ చేసేసుకోవడమే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.